ఈ చదువుబడిన వాక్య భాగములో ఒక పట్టణము మనకి కనబడుతుంది. ఈ పట్టణాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా భయంకరమైనది. ఈ పట్టణస్థులు క్రూరమైన వారు. ఈ పట్టణస్థులు ద్వేషము, పాపము కలిగిన పట్టణముగా మనం చూడవచ్చు. దేవుడు ఈ పట్టణానికి ఒక హెచ్చరికను పంపించాడు. ఆ హెచ్చరికని యోనా ప్రవక్త మొదట తీసుకుపోకుండా ఆ పట్టణమును గురించి విని భయపడ్డాడు. ఆ పట్టణము గురించి తెలుసుకున్న ఈయన ఆ యొక్క ప్రకటనను ఆ పట్టణానికి చేర్చడానికి భయపడ్డాడు. ఆ పట్టణము ఎటువంటిదో మీరు ఆలోచించాలి. హల్లెలూయా. అయితే ఈ పట్టణానికి ఏదేమైనప్పటికీ కూడా ఈ యోనా ద్వారా ఆ పట్టణానికి ఈ యొక్క ప్రకటనని పంపించాడు దేవుడు. ఏమని? ఇంకా 40 రోజుల్లో ఈ పట్టణములో ఉంటున్న ఈ పట్టణము కూడా, ఈ పట్టణస్థులందరూ కూడా నాశనమైపోతుంటున్నారు, జాగ్రత్త అని ఈ యోనా ప్రవక్త ఆ యొక్క పట్టణము మధ్యలో నిలబడి మాట్లాడుతుంటున్నాడు. ఈ మాటను విన్న ఈ భయంకరమైన ఆ యొక్క నినివే పట్టణస్థులు అతన్ని ఏం చేయాలి? వీరు క్రూరమైన వారు, ఒకరొచ్చి వాళ్ళకి చెప్తే ఇష్టపడని వారు, ఎవరిని ఆ పట్టణంలోనికి రానివ్వని వారు, మాట ఎత్తితే చంపేసే గుణము కలిగిన వారు ఈ పట్టణస్థులు. హల్లెలూయా. అటువంటి వారి మధ్య ఆ యొక్క యోనా గారు నిలబడి మాట్లాడుతుంటున్న మాట, ఇంకా 40 రోజుల్లో ఈ పట్టణము మీదికి దేవుని ఉగ్రత రాబోతుంది అన్నప్పుడు ఆ పట్టణస్థులు ఏం చేయాలి? రే, నీవెవడరా మాకు చెప్పడానికి? మాలాంటి బలాఢ్యుడు లేడు, మాలాంటి జ్ఞానవంతులు లేరు, మాలాంటి శూరులు లేరు, మమ్మల్ని ఎవడు తాళగలడు, ఎవడు మమ్మల్ని ఏమి చేయలేడు అనాలి. అటువంటి స్వభావం కలిగిన వారు నినివే పట్టణస్థులు. హల్లెలూయా. అయితే ఆ ప్రకటనను వినంగానే, ఆ ఉగ్రత రాబోతుంటున్నదని ఆ మాట వినంగానే వారి జీవితంలో కొన్ని మార్పులు వచ్చాయండి. ఎలా వారి జీవితము మార్చబడిందనే విషయాలని 4 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. ఎన్ని విషయాలు? 4 విషయాలు. వారి జీవితము అంటే వారి యొక్క నినివే పట్టణానికి దేవుడు తీసుకురానున్న ఆ ఉగ్రత నుండి తప్పించబడడానికి వారి చేసిన పనులు ఈరోజు మనం చూడబోతుంటున్నాం. మనము కూడా ఒక లెక్కకి నినివే పట్టణస్థులమే. అమ్మా, ఎవరు చెప్పినా వినము, నాకు తెలుసులే అంటాం. నీవెవడు నాకు చెప్పనీక అంటాం. నాకు తెలుసు, అంతా తెలుసు నాకు. ఒక లెక్కకు చూస్తే మనము కూడా ఎటువంటి స్వభావము కలిగిన వారము? నినివే పట్టణస్థులుగా ఉన్నవారు. నినివే పట్టణస్థులకు దేవుడు తెలియచేసిన ఆ ప్రకటన వారి జీవితాన్ని మార్చింది. అది ఎలా మారింది? మొదటిది, ఆ ప్రకటన వినంగానే వారిలోనికి భయం వచ్చింది. అమ్మా, ఏమొచ్చిందట? వాళ్ళు ఎవరికి భయపడిన వారు, ఏ సైన్యానికి, ఏ రాజుకు భయపడిన వారు, ఆ ప్రవక్త చెబుతుంటున్న ఆ మాటలకి వారిలోనికి ఏమొచ్చిందట? భయం వచ్చింది. దేవుని మాట ఎప్పుడైతే ఆ ప్రజలు విన్నారో ఆ మాటను బట్టి వారిలోనికి భయం వచ్చి భయపడుతూ ఉంటున్నారు. హల్లెలూయా. ఆ భయము వల్ల దేవుడు వారి పట్ల గొప్ప కార్యాన్ని చేశారు. ఎవరికి భయపడిన వారు, దేనికి భయపడిన వారు దేవునికి భయపడితే దేవుడు వారి పట్ల ఉపకారం చేస్తాడు. మనము దేవునికి భయపడే వారముగా మనముంటే మన మీదికి రానున్న ఆ ఉగ్రత నుండి తప్పించబడతాం. దేవునికి భయపడితే రానున్న ఆ యొక్క భయంకరమైన స్థితి మనము దాచబడతాం. మొదటి విషయము, ఈ నినివే పట్టణస్థులలో కనపడే ఆ యొక్క స్వభావం ఏంటంటే, ఎవరికి భయపడిన వారు దేనికి భయపడుతుంటున్నారట? దేవునికి భయపడుతుంటున్నారు. ఆ మాట వినంగానే ఆ యోనా గారిని చంపేయాలి. కానీ
ఆ మాట వినంగానే వారిలోనికి ఏమొచ్చిందట? భయం వచ్చింది. ఎప్పుడైతే దేవునికి భయపడతారో, ఎప్పుడైతే దేవుని యందు భయము కలిగి మనము జీవిస్తామో, దేవుడు మన మీదికి రానున్న ఉగ్రత నుండి మనం ఏం చేస్తామట? తప్పించబడతాం. ఈ నినివే పట్టణస్థులు కూడా భయంకరమైన వారు. మనకంటే కాదులేండి, వారికంటే భయంకరమైన వారు మనం. వారికంటే కూడా అయిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒప్పుకున్నారు, సంతోషం. ఒప్పుకొని మార్చుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవునికి భయపడాలి, మనుషులకు కాదు, లోకానికి కాదు. ఇక్కడ ఈ యొక్క నినివే పట్టణస్థులు కూడా ఏ భయం లేదనుకున్నారు. ఎవడు నన్ను ఏమీ చేయలేడు అనుకున్నాడు ఈ నినివే పట్టణస్థులు. అయితే దేవునికి భయపడిన వారుగా నిలబడ్డారండి. హల్లెలూయా. అక్కడుంటున్న ప్రజలు కూడా భయపడ్డాడు. వారిని పరిపాలించే రాజు కూడా వినంగానే ఆ యొక్క రాజులోనికి ఏమొచ్చింది? భయం వచ్చింది. ఎన్నిసార్లు ఒక్కసారి చెప్తే ఆ నినివే పట్టణస్థులోనికి భయం వచ్చింది. మనకి ఎన్నిసార్లు చెప్పినా కొంచెం కూడా, ఎన్నిసార్లు విన్న భయం లేదు, ఎన్నిసార్లు హెచ్చరించిన భయం లేదు, ఎంత వాక్యము విన్నా భయం లేదు. అయితే భయము పడకపోతే, భయము లేకపోతే మన మీదకి ఏమొస్తుందమ్మా? హల్లెలూయా. ఏమొస్తుంది? ఉగ్రత. హల్లెలూయా. దేవునికి భయపడాలి మనం. దేవుని యందు భయము భక్తి కలిగిన వారి జీవితంలో దేవుని వాక్యములో చెప్పబడింది. అనేక రీతిలుగా దేవుడు ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. ఈ నినివే పట్టణస్థులు దేవుని మాటకు ఏమయ్యారట? మా దేవుని మాటకు ఏమయ్యారు? భయపడ్డారు. ఈరోజు మరి నీవు ప్రతి వారము వింటున్నావు, ప్రతిరోజు వింటున్నావు, ప్రతి క్షణము పాడుతుంటున్నావు, ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటున్నావు. కానీ దేవుని మాటకు భయపడుతుంటున్నావా? దేవుని మాటకు భయపడుతుంటున్నావా? దేవుని మాటకు లోబడుతుంటున్నావా? దేవునికి భయపడితే దేవుని మాటకు లోబడతావు. హల్లెలూయా కదండి. దేవునికి భయపడితే దేవుడు చెప్పినట్టు చేస్తావు. దేవునికి భయపడితే పాపము చేయాలన్నా దేవునికి భయపడితే దాన్ని నువ్వు చేయలేవు. హల్లెలూయా. అందుకే ఈ యొక్క నినివే పట్టణస్థులు దేవుని మాట వినంగానే ఇంకా 40 రోజుల్లో మీకు ఉగ్రత రాబోతుంది. దేవుడు ఈ పట్టణాన్ని నాశనము చేస్తాడు. దేవుడు ఈ పట్టణాన్ని నాశనము చేసి ఈ యొక్క పట్టణములో ఎవ్వరూ లేకుండా చేస్తాడని ప్రకటించాడు. హల్లెలూయా. ఆ మాట వినంగానే వారిలోనికి భయం వచ్చింది. ఈరోజు ప్రతిరోజు వాక్యం వింటున్న నీవు నేను కూడా దేవుడు తెలియజేస్తుంటున్నాడు. ఒకరోజు నేను వస్తుంటున్నాను, ఆ రోజు బహు భయంకరమైనదని తెలియజేస్తుంటున్నాను. అమ్మా వీళ్ళకేమో 40 రోజులు అని చెప్పాడు, మనకి టైం చెప్పలేదు. మనకి అమ్మా టైము ఇప్పుడే రావచ్చు, ఈ క్షణమే రావచ్చు, ఈ గడియే రావచ్చు. ఉన్న పాటుగానే మనము దేవునికి భయపడేవారుగా మారిపోవాలి. దేవుని ఉగ్రత నుండి మనం దాచిపడతాం. హల్లెలూయా. అమ్మా మొదట ఈ నినివే పట్టణస్థులకు ప్రకటించిన దేవుని వాక్యము, దేవుని హెచ్చరిక, ఆ ఉగ్రతను గురించి ప్రకటించంగానే వారిలోనికి ఏమొచ్చింది? మళ్ళీ మీలోనికి అమ్మా నిర్లక్ష్యత వచ్చింది. శుద్ధంలో వచ్చిన తర్వాత భయం లేని జీవితం, భక్తి లేని జీవితం, ఎన్ని చెప్పినా మారని జీవితం. ఒకవేళ ఆ నినివే పట్టణస్థులు భయపడకపోయింటే, ఆ నినివే పట్టణస్థులు యోనా గారిని చంపేసే నువ్వెవడరా నాకు చెప్పడానికి, మాకు చెప్పడానికి నువ్వెవడరా, మాకు భయం లేదు, ఎవడని రాని చూసుకుందాం అని అంటే నినివే పట్టణస్థులు ఈరోజు రక్షింపబడేవారు కాదు. మా దేవుడు తెలియజేస్తుంటున్నాడు, నినివే పట్టణము మార్చబడడానికి, వాళ్ళకి రావలసిన కీడు తప్పించబడడానికి గల కారణం మొదటిదేటట దేవుని భయము. దేవుని భయము వారిలోనికి వచ్చింది. దేవుని భయము వారిలో ఉంది కాబట్టే వారు ఆ ఉగ్రత దినమున దాచబడ్డారు. హల్లెలూయా.